మళ్ళీ వస్తాను ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరికి. రైట్, మనతోటి మళ్ళీ ఉగ్రేష్ సీతారామయ్య గారితో మాట్లాడదాం, కంక్లూజన్ తీసుకుందాం 1 by 1. సీతారామయ్య గారు, ప్రధానంగా గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతానికి సంబంధించిన గుంటూరు జిల్లా ఏదైతే ఉందో, సో గుంటూరు జిల్లాకి సంబంధించి మంత్రివర్గంలో ఎంతమందికి స్థానం కల్పించే అవకాశం ఉంది? ప్రధానంగా చూస్తే ఆల్రెడీ కేంద్ర మంత్రివర్గంలోనే మీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొదటి విడతలోనే విక్టరీ కొట్టేశారు, మోదీ గారి క్యాబినెట్లో స్థానం సంపాదించారు. సో మొత్తానికి గుంటూరు జిల్లా అభివృద్ధిని చూడొచ్చా భవిష్యత్తులో? వాస్తవంగా అభివృద్ధిలో పెమ్మసాని గారు మొన్న క్యాంపెయినింగ్ లో చెప్పారు. ఆయన తపన, ఆయన ఆలోచన విధానం, ఆయన చూపించినటువంటి ప్రజల మీద ఆ ప్రేమ అనేది చూస్తే చాలా అద్భుతంగా గుంటూరు జిల్లాని చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు దానికి తోడు కేంద్ర మంత్రి పదవి వరించింది కాబట్టి మరి ఆయన ఇండియా మొత్తం చూసుకోవాలా. అలాగే గుంటూరుని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినవి వచ్చినాయి. మరి జగన్ ప్రభుత్వంలో అయితే ఒక్క వర్క్ కూడా చేయలే. నాకు తెలిసినంత వరకు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అటు మన రాజధాని ఇటు గుంటూరు కూడా చాలా వర్కులు చేశారు. కానీ దాన్ని చేసినట్టు వర్కులు కూడా ఈ 5 సంవత్సరాలు మొత్తం కూడా చెడగొట్టేశారు. కాబట్టి పార్లమెంటు సభ్యులు మన మంత్రి గారు చంద్రశేఖర్ గారు చాలా అద్భుతంగా గుంటూరుని ఆయన 7 నియోజకవర్గాలు కూడా మనం వెళ్ళినప్పుడు చూసాం. ఎక్కడైనా ఒక చిన్న ముస్లిం ఫ్యామిలీ ఒక రేకుల షెడ్ లో ఉంటే వాళ్ళ దగ్గర 5 నిమిషాలు మాట్లాడేవాడు. అమ్మ మీరేంటి అన్నప్పుడు ఆయన ఒకటే అనేవాడు, ఏదో అడుగుతుంటే మీరు ఏది కదమ్మా, నీకు ముందు ఇల్లు లేదు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముందు ఇళ్ల నిర్మాణానికి ఆలోచన చేసి రాష్ట్రం మొత్తం కూడా ఎవరికైతే ఆ ఇళ్ల పరిస్థితి లేదో అది చూడాలనేది ఒకటి. డ్రగ్స్ మాఫియా దాని గురించి కూడా బాగా ఆయన అద్భుతంగా రెండింటి మీద మాట్లాడేవాడు. అలాంటి మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మన ఈ ఎవరైతే మీరు మనం మాట్లాడినప్పుడు అభివృద్ధి దాని గురించి మాట్లాడారు, ఇంకోటి ఏదో చెప్పారు, సామాజిక సమీకరణాలు అన్నారు యేసురత్న గారు. గత ప్రభుత్వం ఏదైతే నాలాంటి రాజకీయాల్లో కిడ్ నేను, నాకు అవకాశం కల్పించారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్సీని చేశారు, ఒక బీసీని నేను. సో అలాగనే ఈ ప్రభుత్వంలో కూడా బీసీలకి అంటే ఎస్సీలకి ఏ విధంగా రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా వారికి వచ్చేది, రాజ్యాంగ పరంగా వారికి వచ్చేది, బీసీలకి పెద్దపేట ఏ మేరకు వేస్తుందో చూద్దాం అనేటువంటి ఆలోచన వ్యక్తం చేశారు. మరి ఇవ్వాలి అనేది ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఒక అనుభవం గల వాళ్ళు కావాలి. ముందు రాష్ట్రం మీద శ్రద్ధ ఉండాలి, చేసే తపన ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మంచి వ్యక్తుల్ని చూస్తారు. మీరు ఇందాక గుంటూరు జిల్లాలో మరి మంత్రులు ఎంతవరకు ఏంటన్నారు, మనం చూస్తే ఉండాల్సిన వాళ్ళందరూ పెద్దవాళ్ళంతా కూడా గుంటూరు జిల్లాలో ఉన్నారు. సో అందరికి ఇవ్వడం కుదరదు కదా. మనం చూస్తే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలి, లోకేష్ గారు ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామాంజలి గారు ఉన్నారు, బీసీ వర్గానికి సంబంధించినటువంటి అనగా సత్యప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తి ఆయన. అలాంటి మన 151 సీట్లు మన వైఎస్ఆర్ సంపాదించినప్పుడు ఆయన గెలిచారు. అవును అవును, అలాగే 3వ అనుకుంటా ఆయన రేపల్ల నుంచి 3వ ఎమ్మెల్యేగా ఉన్నట్టున్నారు. అవునండి. అలాగే మనకి బ్రహ్మారెడ్డి గారు మరి మనం చూసాం మాచర్ల మరి అక్కడ మాచర్ల ప్రభంజనాన్ని తట్టుకొని నెగ్గారు. అవును, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్కడ తట్టుకొని నిలబడి బ్రహ్మారెడ్డి గారు గెలిచారంటే ఆయన నా మంచి మిత్రుడు, నాకు ఆయనకి హ్యాట్సాప్. అలాంటి వ్యక్తులను కూడా వీళ్ళు చూసి మంచిగా చేసేవాళ్ళు. ఇక్కడ సమయం తక్కువగా ఉంది. సీతారామయ్య గారు, ప్రధానంగా కనుక ఒకటి చూస్తే 2వసారి మంత్రివర్గ విస్తరణలో జగన్మోహన్ రెడ్డి గారి 2వసారి కేబినెట్ విస్తరణ ఏదైతే జరిగిందో కమ్మ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలతో పాటు కమ్మ కాపుతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేస్తున్నట్టయితే కనబడతా ఉంది స్పష్టంగా. కంపల్సరిగా చేస్తారండి. ఇక్కడ ఆయన వ్యత్యాసం చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మవారి మీద పట్టినటువంటి పగేనా మంత్రులే కాదు, ఎందుకు సార్ ఎందుకు పగబట్టాల్సి వచ్చింది ఆయనకి? ఇప్పుడు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, కొంతమంది మంచిగా చేస్తుంటే వాళ్ళు కళ్ళు చూడలేవు. 100% వాస్తవం అండి అది. రైట్
వాళ్ళు వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళు బిల్లులు చేయకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వలే వాళ్ళకి. కొంతమంది సూసైడ్ చేస్తున్నారు, కొన్ని కోట్ల రూపాయలు చేస్తున్నారు. కేవలం కమ్మ మీద పెట్టాడు, నెక్స్ట్ కాపు మీద పెట్టేవాడు, కాపు మీద పెట్టక ముందే పవన్ కళ్యాణ్ తొక్కేశాడు. రైట్. సీతారాం గారు సమయం లేదు, రజనీ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీతో పాటు ఏ శాఖ తీసుకుంటే బాగుంటుంది, జనసేనకి ఎన్ని రావాలని మీరు కోరుకుంటున్నారు? సార్ ఎన్ని ఇచ్చినా బాగుంటది. ఏ శాఖ అన్నారు కాబట్టి చెప్తున్నాను. హోంశాఖ అనుకోండి, భీమ్లా నాయకులు కర్ర పట్టుకొని లుంగి పైకి కట్టి రెండరా ఇప్పుడు చూసుకుందాం, అది సినిమా మేడం, అది సినిమా, ఇది రియల్ లైఫ్. రియల్ అయినా రీల్ అయినా ఆయన ప్రశ్నిస్తాడు, ఆయన వాదన అలాగే ఉంటుందండి. తప్పు చేస్తే అది ఎవరిని వదలరండి. ఆయనకి ఆ శాఖ ఇచ్చేటప్పుడు శాఖ ఇచ్చే వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటది. ఎందుకంటే తన మన అనే భేదం ఉండదు. తప్పు చేసినోడు సొంత పార్టీ అభ్యర్థి అయినా సరే ఈడ్చుకొచ్చి బయట పెట్టి కటకడాల వెనకాల వేస్తాడు. తప్పు చేసింది నేనైనా సరే కాలర్ పట్టుకొని ప్రశ్నించండి అంటూ మమ్మల్ని సైతం అడుగుతారండి. ఏ మాత్రం కుల మత ఏ ప్రాంతీయ విభేదాలు చూడనటువంటి వ్యక్తి కాబట్టి ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకి పూర్తి న్యాయం అంటే అల్లటప్పగా ఉండదండి, పూర్తి న్యాయం. రజనీ గారు, ఇంకా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, శాఖలు నిర్ణయించిన తర్వాత మరి ఏ మేరకు మీరు చెప్పినటువంటి మాటలు ఏ మేరకు ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి ఏ మేరకు పనిచేస్తారు అనేది కూడా చూస్తాంగా. అయితే ఇంకోటి, ఇప్పుడు సామాన్యులు, జనసేనలో సామాన్యులు ఎమ్మెల్యేలు, సో మీలాంటి అధికార ప్రతినిధులు మరి నామినేటెడ్ పదవులు 30% నామినేటెడ్ పదవులు జనసేన బీజేపీ కలిసి తీసుకోబోతున్నాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 1/3 తీసుకుంటామని చెప్పారు మీ అధినేత. సో మీలాంటి అధికార ప్రతినిధులు అందరూ కూడా నామినేటెడ్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అఫ్ కోర్స్ సార్, మహిళలకి అవకాశం కల్పిస్తారు కాబట్టి చదువుకున్న వాళ్ళకి, మహిళలకి, వీర మహిళలకి, పార్టీలో ఇప్పటి వరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే అవకాశం లేని వారికి కూడా 100% ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందాక చెప్పినట్టుగా యేసరత్నం గారు బీసీల, కాపుల, లేడీస్, ఇంకో కోట, అన్ని కోటాలు ఉంటుందండి. అన్ని కోటాలకి న్యాయం చేస్తారు. యేసరత్నం గారి గురించి ఒక మాట చెప్పాలండి, గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా ఉంటారు ఆయన. గంజాయి వనంలో తులసి మొక్క అంటారు. అదే గంజాయి వనంలో తులసి మొక్కలాగే ఉంటారని చెప్తున్నాను. సో ఎనీవే, ఆయనకు సంబంధించి ఈ రోజు వాళ్ళు గెలిచారు, తర్వాత ఇంకెవరు గెలిచే అవకాశం ఉంటుంది అనేది వాస్తవం అండి. గెలిచిన గెలుపుని విశ్వసనీయంగా, విశ్వాసంగా కాపాడుకోవాలి. అందుకే మా నాయకుడు చెప్పాడు, ఇళ్ళగానే పండగ అవదు, భయంగా పని చేయండి, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడండి అని. రజనీ గారు, మీరు కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించారు, మరి ఆ గెలుపుని ఏ విధంగా కాపాడుకుంటారో చూడాలి కదా. 100% అండి, నిబద్ధతగా పనిచేయాలి, విశ్వాసాన్ని కాపాడాలి. యేసరత్నం గారు, సో మొత్తానికి ఎప్పుడు మీరు చర్చకు వచ్చినప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ముందు మిమ్మల్ని అయితే పొగడతలతో ముంచెత్తే పరిస్థితి కనపడతా ఉంది. మీకైతే వాళ్ళు 100% మార్క్స్ చేస్తా ఉన్నారు. అక్కడ మీరు గుంటూరు వాళ్ళు ముగ్గురిని పెట్టి నన్ను పొగడకపోతే ఎవరిని వెళ్ళండి. సీతారామయ్య గారు ఎవరు, రజనీ గారు ఎవరు, యాక్చువల్గా ఆంజనేయ రెడ్డి గారు అయితే ఎక్కడో నాకు అంత పెద్ద ఏంటంటే ఉన్నదే. నేను చెప్పాను, ఐఎమ్ ఏ పొలిటికల్ కిడ్. నేను రాజకీయాల గురించో లేకపోతే వక్రీకరించడానికో లేకపోతే ఇతరులు బాధించడానికో ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది ఒక మంచి మెసేజ్, అర్థవంతమైన ఒక చర్చ సమాజానికి. నేను ఈ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళ మంచి, ఎందుకంటే ఇద్దరు కూడా మంచి అనుభవం కలిగిన వాళ్ళు, ప్రజా జీవితంలో మంచి గుర్తింపు ఉన్నారు. అయితే నేను ఈ సందర్భంగా ఏంటంటే, ఏదైతే రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి ఏదైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తర్వాత నామినేటెడ్ పదవుల్లో కూడా మరి ఎప్పుడు చూసినా గానీ టీవీ డిబేట్ లో అటు పక్క మా సోదరు రజని, ఒక పక్కనేమో మరి రాయపాటి అరుణ, వీళ్ళు ఉన్నారు. నిజంగా వీళ్ళని తిట్టడానికి, కొట్టడానికి ముందు పెడుతున్నారు. రేపు పదవుల్లో కూడా ముందు పెట్టాలని కోరుకుంటున్నా, ఎందుకంటే అందరి డిబేట్ లో అందరి మన్నన పొందుతున్నాను. రేపు నాకు ఇన్విటేషన్ వస్తే నేను అటెండ్ అవుదాం అనుకున్నాను. బ్రహ్మనాయుడు గారు, ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది రేపు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఫంక్షన్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఫంక్షన్,
ప్రభుత్వ పరంగా జరిగే ఒక గొప్ప ఫంక్షన్ ఇది. అవును. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేసే గొప్ప అవును. ఫంక్షన్. అవును. దీనిలో నేను పెద్దల సభలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. అవును. మరి అంటే గతంలో వాళ్ళు పిలిచారా వీళ్ళు పిలిచారా కాదుగా, నేను నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగితే నాకు గవర్నమెంట్ నుంచి ఇన్విటేషన్ వస్తే ఇది ప్రభుత్వ ఫంక్షన్, నేను తప్పనిసరిగా అటెండ్ అవుతాను. అటెండ్ అవటం అనేది మన లెజిటిమేట్, అవును. అది మన బాధ్యత Right, అని నేను right, చెప్పాను. right. రానందుకు ఇంకొక మాట ఏంటంటే, సరే అయిందేదో అయిపోయింది, ఎవరు మంచో ఎవరు చెడో అయ్యే పార్టీలు అంతా కూడా అయిపోయింది, ప్రభుత్వం ఏర్పడింది. నేను ఒకటే అందరికి అప్పీల్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా అలజడులు జరగకుండా అందరూ ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ నాయకులు అందరం బాగానే ఉన్నాము. నాయకులు అందరం బాగానే ఉన్నాము. పేద ప్రజలు బడుగు ఇన్విటేషన్ రాలేదంటున్నారు. ఇన్విటేషన్ వస్తే ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను నేను సభలో, నాకు ఇన్విటేషన్ రాలేదు, వస్తే వెళ్దాం అనుకున్నాను, రాలేదని బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా యశ్వంతంగా మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఇన్విటేషన్ అంది ఉండాలి. ఆయన అన్ని విధాలు అర్హుడు దానికి, ఆ ఇన్విటేషన్ కి ఖచ్చితంగా. మరి ఎందుకు రాలేదు సహజంగా అందరికి పంపిస్తారు. మీకు ఒకవేళ అడ్రస్ ఏమన్నా మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం అయిందేమో నేను అనుకుంటున్నా. బ్రహ్మనాయుడు గారు మీతోటి అనేక డిబేట్ లో పాల్గొంటున్నారు. కానీ వైసీపీ ప్రతినిధి, వైసీపీ తరఫున మాట్లాడే వ్యక్తి ఎంత సౌమ్యంగా, ఎంత సంస్కారవంతంగా, ఎంత పద్ధతిగా ఈ ఉన్న వ్యక్తిని మొట్టమొదటిసారి నేను మీటింగ్ చూస్తున్నాను. అనేక సందర్భాల్లో మీ చర్చలో పాల్గొన్నాం కదా, ఒకసారి పేర్లు చెప్పదలుచుకోరా వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మించి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఇంత నిజాయితీగా ఇంత సౌమ్యంగా ఉండే పోలీస్ ఆఫీసర్ మేము ఎప్పుడు చూడాలి. మీరు అటువంటి వ్యక్తుల వల్ల వైసీపీ స్థాయికి దిగజారిపోయింది అనుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తులు సమయం లేదు. ఆంజనేయురెడ్డి గారు సీతారామయ్య గారు యేసురత్నం గారికి ఇన్విటేషన్ రాలేదు, సో మీరు టీడీపీ నాయకులు దయచేసి ఆ ఇష్యూ ఎందుకు చూడండి. ఒకవేళ ఎందుకు రాలేదు, ఆయనకొక్కరికే రాలేదా, మిగతా వాళ్ళకి రాలేదా అనేది. బ్రహ్మనాయుడు గారు ఒక మంచి పోలీస్ ఐపీఎస్ అధికారి అండి యేసురత్నం గారు. వారంటే మాకు చాలా గౌరవం. ఎక్కడ ఫంక్షన్ లో కనపడ్డా కూడా ఒక మంచి పలకరింపు బాగుంటది. కానీ ఆయన గారు వచ్చేటప్పుడు ఒక మంచి పార్టీని ఆలోచించి వచ్చినట్టు బాగుండేది. ఎందుకంటే ఆయన సేవ చేయాలని తీసుకెళ్ళండి మీరు సీతారామయ్య గారు. మీరు రాజశేఖర రెడ్డి గారు మీరు ఇష్టంతో వచ్చారు. సమయం లేదండి, సమయం లేదు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఉగ్రాల సీతారామ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, చంద్రగిరి యేసురత్నం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కన్నా రజనీ గారు,